మీ పాదాల పగుళ్ళు ఎంత భయంకరంగా ఉన్నా సరే ఒక్క రాత్రిలోనే తగ్గిపోతాయి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇది ట్రై చేసిన తర్వాత జన్మలో పాదాల పగుళ్ళ సమస్య మీకు ఉండదు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసేయండి. భయంకరంగా కాళ్ళ పగుళ్ళు ఉన్నాయి, కాళ్ళ పగుళ్ళు తగ్గి కాళ్ళ పగుళ్ళు నుండి బ్లడ్ వస్తుంది. సో వాటికి ఏదైనా చిట్కా చెప్పండి అని అడుగుతున్నారు. మీకు ఎంత భయంకరంగా కాళ్ళ పగుళ్ళు ఉన్నా సరే మీ కాళ్ళ పగుళ్ళు అనేవి కేవలం ఒక్క రాత్రిలోనే మట్టిమాయం అయిపోతాయి. ఇలా గనుక చేస్తే దీనికోసం మీరు కష్టపడాల్సిన పనే లేదు. ఇలా చేయండి. కాళ్ళ పగుళ్ళే కాదు, అలాగే కాళ్ళ మీద చాలామందికి చిన్న చిన్న మచ్చల్లాగా ఏర్పడి చూడడానికి కూడా చాలా డ్రైగా అయిపోతూ ఉంటాయి, పొడిబారినట్లు అయిపోతూ ఉంటాయి. వాటిని కూడా మీరు తగ్గించుకోవచ్చు. మీ పాదాలు అనేవి చాలా సాఫ్ట్గా స్మూత్గా ఉంటాయి. ఒక్కసారి ఈ చిన్ని చిట్కా చేసి చూడండి. పార్లర్లో వచ్చే ట్రీట్మెంట్ కంటే కూడా మనం చేసుకునేది 100కి 200% సూపర్గా వర్క్ అవుతుంది. ఎటువంటి డబ్బులు లేకుండా వేలుకు వేలు ఖర్చు పెట్టి హీల్ పీల్ అని, పెడిక్యూర్ అని ఇలా చేస్తూ ఉంటాం కదా, అవేవి అవసరం లేకుండా ఇదొక్కటి ట్రై చేసి చూడండి. ఇది సూపర్గా వర్క్ అయిందని మీరే నాకు చెప్తారు. అసలు లేట్ చేయదు, వీడియో స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది, మీరు వెంటనే వీడియో చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వీడియో అంటే చూసేద్దాం రండి. హెయిర్ ఆయిల్ గురించి చాలామంది ఎంక్వైరీస్ అయితే పెడుతూ ఉన్నారు. మన హెయిర్ ఆయిల్ వర్క్ అవుతుందా, వర్క్ అవుదని చెప్పేసి. తీసుకున్న వాళ్ళే యూట్యూబ్లో కామెంట్ బాక్సుల్లో చాలామంది రివ్యూస్ అనేది రాస్తూ ఉన్నారు. రీసెంట్గా నిన్న వీడియోలో చాలామంది చెప్పారు, అక్క హెయిర్ ఆయిల్ బాగుంది, మేము యూజ్ చేస్తున్నామని చెప్పేసి. కొత్త వాళ్ళు రివ్యూస్ అడుగుతూ ఉన్నారు కదా, సో ఒకసారి కామెంట్ సెక్షన్లో చూడండి. నేను కూడా స్క్రీన్ మీద వేస్తాను. ఇన్ కేస్ మీకు కొరియర్ లేట్ అయిందంటే మాత్రం 1 or 2 days మాత్రమేనండి. తర్వాత కొరియర్ అనేది మీకు ప్రాబ్లం ఉండదు. రీసెంట్ టైమ్స్లో కొంతమందికి 1 week అయిపోయిందాక హెయిర్ ఆయిల్ రాలేదు, ఏంటి ప్రాబ్లం అని అడుగుతున్నారు. కొరియర్ ప్రాబ్లం అంతే. మన గీత హెర్బల్ హెయిర్ ఆయిల్ వల్ల చాలామందికి హెయిర్ ఫాల్ కంట్రోల్ అయింది, హెయిర్ అనేది చాలా బాగా గ్రోత్ అవుతుందని చెప్తున్నారు. ఇన్ కేస్ మీకు కూడా మన గీత హెర్బల్ హెయిర్ ఆయిల్ కావాలనుకుంటే స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేస్తే హెయిర్ ఆయిల్ని ఇప్పుడే బుక్ చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడు మన రెమెడీ అనేది మొదలవుతుంది. ముందుగా మనకు కావాల్సింది మీడియం సైజు ఉన్న ఆనియన్ని కట్ చేసుకోవాలి. తర్వాత ఆనియన్ మీద పొట్టు అనేది తీసుకోవాలి. ఆనియన్ని గ్రేటర్ సహాయంతో తురుముకోండి. మిక్సీ జార్ యూజ్ చేసి పేస్ట్లా చేసుకున్న ప్రాబ్లం లేదు. ఆనియన్ తురుముని యూజ్ చేయడం వల్ల క్రాకిల్స్ అనేవి తొందరగా తగ్గుతాయి, అలాగే కాలి మడమల నొప్పి కూడా తగ్గుతుంది. ఇప్పుడు ఒక గిన్నెలో వాటర్ తీసుకొని గ్యాస్ మీద పెట్టండి. వాటర్ గోరువెచ్చగా అయిన తర్వాత మనం ముందుగా తురుము పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ ఉంది కదా, ఈ పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులో సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ ప్లేస్లో కావాలనుకుంటే మీరు కల్లుప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను 2 spoons వరకు యాడ్ చేశాను, మీరు 2 spoons కల్లుప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత బేకింగ్ సోడా 1 spoon అనేది యాడ్ చేసుకోండి. బేకింగ్ సోడా వల్ల మన పాదాల మీద ఉన్న డస్ట్ మొత్తం క్లియర్ అవుతుంది, అలాగే పాదాల పగుళ్ళు అనేవి తొందరగా తగ్గుతాయి. ఇప్పుడు నేను లెమన్ అనేది యాడ్ చేస్తున్నాను. లెమన్ తీసుకొని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని ఈ వాటర్లో యాడ్ చేయాలి. ఇప్పుడు ఈ వాటర్ని 4 నుండి 5 నిమిషాల పాటు మనం బాయిల్ చేసుకోవాలి. ఇలా బాయిల్ అయితే ఈ వాటర్ మనకి రెడీ అయిపోయినట్లే. నేను చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ చెప్పాను, ప్రతి ఒక్కళ్ళు ట్రై చేసేటట్లే. ఈ వాటర్ని ఎందుకు రెడీ చేస్తున్నామంటే మనం పాదాలని సోక్ చేయడానికి ఈ వాటర్ యూజ్ అవుతాయి. నార్మల్గా రెమెడీని అందరూ చేస్తూ ఉంటారు, కాకపోతే పాదాలను క్లీన్ చేసుకోకుండా మనం రెమెడీ ట్రై చేస్తే రిజల్ట్ అనేది రాదు. ఎందుకంటే మన పాదాలకున్న డస్ట్ మొత్తం అలానే ఉండి దానిపైన మనం ఏం అప్లై చేసినా రిజల్ట్ అనేది రాదు. పాదాలు నీట్గా ఉన్నప్పుడు మనం ఏం అప్లై చేసినా రిజల్ట్ అనేది వస్తుంది. పాదాల మీద ఉన్న డస్టు, అలాగే మురికి అంతా కూడా క్లియర్ అయిపోవాలి, అలాగే డెడ్ స్కిన్ ఏదైతే ఉందో అదంతా కూడా రిమూవ్ అవ్వాలంటే ఈ వాటర్ మనకి చాలా బాగా యూజ్ అవుతాయి. ఈ వాటర్ని నేను 5 minutes అనేది బాయిల్ చేశాను. బాయిల్ చేసిన తర్వాత ఈ వాటర్ని ఇంకొక పెద్ద టబ్లోకి మనం యాడ్ చేసుకోవాలి. ఈ స్టెప్ని ఎవరు కూడా స్కిప్ చేయొద్దండి. ఇలా చేయడం వల్ల ఖచ్చితంగా పాదాల పగుళ్ళు అనేవి తగ్గుతాయి. ఇప్పుడు ఇందులో మనం షాంపూని యాడ్ చేసుకుందాం. ఈ వాటర్లో షాంపూ యాడ్ చేయడం వల్ల పాదాల మీద ఉన్న డస్ట్ మొత్తం క్లీన్ అవుతుంది. షాంపూ ప్లేస్లో మీరు కావాలనుకుంటే బాడీ వాష్ కూడా యూజ్ చేయొచ్చు, ప్రాబ్లం అయితే ఏముండదు. 1 spoon షాంపూని యాడ్ చేశాను. తర్వాత ఇందులో ఇంకొక గిన్నె వాటర్ అనేది యాడ్ చేశాను, కూల్ వాటర్ యాడ్ చేశాను అనమాట. ఈ వాటర్ గోరువెచ్చగా ఉండాలి, మరీ వేడిగా ఉండొద్దు, మరీ చల్లగా ఉండొద్దు. మీ పాదాలు బేర్ చేయగలంత వేడి ఉంటే సరిపోతుంది. 30 minutes అనేది పాదాలని ఈ వాటర్లో సోక్ చేయండి. 30 minutes తర్వాత వాటర్తో వాష్ చేసుకోండి. మీ పాదాల మీద ఉన్న డస్ట్ మొత్తం కూడా క్లీన్ అయిపోయి ఉంటుంది.
ఇప్పుడు రెమెడీ అనేది స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు నేను చెప్పబోయే ఈ క్రీమ్ని ట్రై చేసినట్లయితే పాదాల పగుళ్ళు అనేవి ఒక్క రాత్రిలోనే తగ్గిపోతాయి. ఇక్కడ నేను చూపించేది వచ్చేసి అగ్గిపుల్లలు తీసుకోండి. ఒక 10 వరకు తీసుకొని అగ్గిపుల్లల చివర మనకి ఇలా ఉంటుంది కదా మందు, సో ఇది మనం మొత్తం కూడా తీసుకోవాలి. ఏదైనా కిచెన్లో ఉండే టూల్ తీసుకొని ఇలా స్మాష్ చేసుకుంటే మనకి ఈ మందు అనేది ఈజీగా వచ్చేస్తుంది. అగ్గిపుల్లలు అనేవి సపరేట్ అయిపోతాయి. తర్వాత ఈ అగ్గిపుల్లను కూడా పక్కన పెట్టేసి మనం ఏదైతే తీసుకున్నామో మందు దాన్ని మెత్తటి పౌడర్లా చేసుకోవాలి. ఈ పౌడరు పగుళ్ళకి చాలా బాగా పనిచేస్తుందండి. ఈ పౌడర్ కాలికి తగిలితే చాలు, పాదాల పగుళ్ళు ఎంత భయంకరంగా ఉన్నా సరే వెంటనే పగుళ్ళు అనేవి మాయమైపోతాయి. ఇది చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో అగ్గిపుల్లల మందు చిటికెడు యాడ్ చేసుకొని చిటికెడు పసుపు అనేది యాడ్ చేసుకోండి. పసుపు అనేది నేను ముందే యాడ్ చేశాను, సో నేను మీకు మళ్ళీ ఇంకోసారి చూపించాను అనమాట. తర్వాత ఇందులో కర్పూరం ట్యాబ్లెట్స్ ఉంటాయి కదా, సో కర్పూరాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఒక ట్యాబ్లెట్ కానీ 2 ట్యాబ్లెట్స్ కానీ యాడ్ చేసుకోండి. మనకి 1/2 టేబుల్ స్పూన్ వరకు ఉండాలన్నమాట కర్పూరం. ఇక్కడ నేను 2 ట్యాబ్లెట్స్ అనేది యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇందులో మనం ఇంకొక పవర్ఫుల్ ఇంగ్రీడియంట్ యాడ్ చేస్తాం, అదే నెయ్యి యాడ్ చేయడం వల్ల మన పాదాలు అనేవి చాలా సాఫ్ట్గా స్మూత్గా ఉంటాయి. నెయ్యి వద్దు అనుకుంటే మీరు క్యాస్ట్ ఆయిల్ ఉంటుంది కదా, సో క్యాస్ట్ ఆయిల్ ఆముదాన్ని యాడ్ చేసుకోండి. నెయ్యి యాడ్ చేయడం వల్ల ఏంటంటే పాదాలు చాలా స్మూత్గా అవుతాయి. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకొని మన పాదాలకు అప్లై చేసుకోవాలి. ముందుగా నేను పాదాలని 30 నిమిషాల పాటు సోక్ చేశాను కదా వాటర్లో, అందుకు నా పాదాల మీద ఉన్న డస్ట్ మొత్తం కూడా క్లీన్ అయిపోయింది. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న రెమెడీ ఉంది కదా, దీన్ని పాదాలకు అప్లై చేసుకొని బాగా మసాజ్ చేసుకోవాలి 5 నుండి 10 నిమిషాలు. రాత్రి పడుకునే ముందు సాక్స్ కూడా వేసుకొని పడుకుంటే మార్నింగ్కి పాదాలు పగుళ్ళే ఉండవు, పాదాలు చాలా స్మూత్గా హైడ్రేటింగ్గా ఉంటాయి. ఇలా మీరు వారానికి 2 సార్లు ఈ రెమెడీని అప్లై చేస్తే చాలు, పాదాలు అనేవి చాలా సాఫ్ట్గా స్మూత్గా మారిపోతాయి. డైలీ కూడా చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే పాదాల మీద దుమ్ము అనేది అసలు ఉండకూడదు. ముందుగా వాటర్లో సోక్ చేసిన తర్వాత మీరు ఈ రెమెడీని అప్లై చేయండి, అప్పుడే మనకి మంచి రిజల్ట్ ఉంటుంది. ఎంత భయంకరమైన పాదాల పగుళ్ళైనా సరే ఒక్క రాత్రిలోనే తగ్గిపోతాయి. మీరు ఒక్క రాత్రిలోనే రిజల్ట్ కూడా చూడొచ్చు. నా పాదాలు చూసారు కదా ఎంత సాఫ్ట్గా స్మూత్గా ఉన్నాయో. ఈ రెమెడీని కావాలనుకుంటే మీరు ఎన్ని నెలలైనా స్టోర్ చేసుకోవచ్చు. ఒక్క రాత్రిలో రిజల్ట్ చూడాలంటే మాత్రం తప్పకుండా ట్రై చేసి రిజల్ట్ నాకు షేర్ చేసేయండి. చూసారు కదండి, చాలా సింపుల్ అండ్ ఈజీ చిట్కా అనమాట. ఎంత భయంకరమైన పగుళ్ళు ఉన్నా సరే ఈ చిట్కా ట్రై చేసిన తర్వాత మీ పాదాల పగుళ్ళు అనేవి తగ్గి మీ పాదాలు చాలా సాఫ్ట్గా స్మూత్గా మారిపోతాయి. తప్పకుండా ట్రై చేసేయండి. లాస్ట్ టైం ఈ డ్రెస్ నేను వేసుకున్నప్పుడు చాలామంది లింక్ అడిగారు, ఎక్కడ తీసుకున్నారని చెప్పేసి. నేను మింత్రాలో తీసుకున్నాను. లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకవేళ మీకు కావాలనుకుంటే చెక్ చేయండి, కావాలనుకున్న వాళ్ళు బై చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ మోటివేషన్ మర్చిపోవద్దు. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.